అంత్య దినములో అపాయకరమైన రోజులు మనకి వస్తాయి, తెలుసుకోండి. అవి ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులైపోతారు. అంటే మనిషి ఎంత స్వార్థపరుడో అనే విషయం తెలుసుకోవడానికి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ మాట చూడండి. ఏం తినాలో, ఏం తాగాలో, ఏమి ధరించాలో మీ దేహం గురించి అస్సలు చింతపడద్దు, ఆలోచించద్దు. ఇక్కడ రకరకాల తిండ్లు తినడం కోసం, మన శరీరాన్ని తృప్తిపరచడం కోసం చాలా ప్రయాసపడతా ఉంటాం. ఎంత స్టేజ్కి వచ్చిందంటే ఈ పాపము పిల్లలు ప్రశ్నిస్తున్నారు, ఏంటి ఈ కూర, ఏంటి ఇదా, పులుసా, ఫ్రై చేయొచ్చు కదా, వేపచ్చు కదా. పిల్లలు ప్రశ్నించే స్థాయికి వచ్చేసింది ఏం తినాలి అనే విషయం. భర్తలు మౌనంగా తింటారు, పిల్లలు అలా తింటారా? అది నచ్చకపోతే, అది కావాల్సిన చేయకపోతే తిన్నంటారు. ఎందుకయింది ఇది? మనలో ప్రాబ్లం ఉంది. ఏం తినాలో చాలా తీవ్రంగా ఆలోచన అనేది. మనిషి ఏమి తినడమా అనే విషయం మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటాడు. తల్లిదండ్రులుగా ఆ విషయాల్లో మీరే నేర్పించాలి. అమ్మా నాన్న ఏది పెడితే అదే మంచిది, అదే మేలైనది అని పిల్లలకి ప్రారంభం నుంచి నేర్పించాలి. మీరు ఇప్పటి నుంచే వారు ఏం కావాలో, వారికి ఎలాంటిది కావాలో, వారు ఏం కోరుకుంటున్నారో వారి కోరికలు తీరుస్తూ ఉన్నారా? వాడి శరీరాన్ని వాడు ప్రేమించుకుంటూ ఉంటాడు. స్వార్థప్రియుడు ఇక్కడే తయారవుతాడు. వాడు తయారవడు, మీరు తయారు చేస్తారు. తల్లిదండ్రులుగా స్వార్థాన్ని నేర్పించద్దు, శరీరాన్ని ప్రేమించడం నేర్పించద్దు. మీరు ఏది ఆహారం పెడతారో అదే శ్రేష్టమైనది అనే ఆలోచనతో పెంచండి పిల్లల్ని. ఇది కాకపోతే స్విగ్గీ, జొమాటో బుక్ చేసేద్దాంరా అని చెప్పి వారిలో లేని పాపాన్ని నేర్పించద్దు. మీరు తల్లిదండ్రులారా మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా పెంచాలి. ఆ విషయాల్లో స్వార్థం లేనిది, శరీరాన్ని ప్రేమించిన శరీరంగా వారిని పెంచేలా మీరు చేయాలి. మీరు వారిలో పాపం నింపొద్దు. ఒకవేళ వారికి అది నచ్చట్లేదు అని అంటే వారికి ఎందుకు నచ్చదో మీరు మాట్లాడి ఆ విషయాల్లో నేర్పించాల్సిన బాధ్యత మీదే.